అన్నా మేం మాదిగోళ్ళము మనసున్నోళ్ళము మంచిగుంటే తేనె కంటే తీయగా మాట్లాడతాము మమ్మల్ని చిన్న చూపు చూసినావనుకో మెడ మీద మరలబడే ఖడ్గాలమైతాము చాలా మంది సోదరులకు తెలియదు మేము ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అనేది ఈ వీడియో ద్వారా మేము పోరాడే పోరాటం తెలియని సోదరులకు తెలియజేసేందుకే మా ఈ చిన్ని ప్రయత్నం సరే మమ్మీ ఏంది నాయనా? ఏం లే బిడ్డ, రోజు రోజుకి నా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. తాత ముత్తాత నుంచి వచ్చిన ఆస్తిని నా కొడుకులైన మీ నలుగురికి సమానంగా పంచేద్దాం అనుకున్నా బిడ్డ. సరే ఆస్తి సమానంగా వంచుతాడంట, ఆస్తి సమానంగా. తమ్ముడు, నాన్న ఆస్తి గురించి ఏం చేద్దాంరా? అన్న చేసేదేముంది, అది నైనా ఆస్తి కదా, అందరం సమానంగా పంచుకుందాం. సమానమా? సమానం ఎట్లా పంచుకుందాంరా? పెద్దోనే నేను 10% తీసుకుంటా, నువ్వు రెండోనివి, నువ్వు 8% తీసుకో, మూడోనికి 2% ఇద్దాం. చిన్నోని గురించి తర్వాత ఆలోచిద్దాం. అన్న నువ్వు నేను పంచుకుంటాం సరే, మళ్ళీ చిన్నోళ్ళ పరిస్థితి ఏంది? అది ఏదేమైనా సరే అది మన నాన్న ఆస్తి కాబట్టి అందరికీ సమానంగా వచ్చేటట్టు నేను చూస్తాను. సమానంగా వచ్చేటట్టు చూస్తావా? సమానంగా. మా నువ్వు నన్ను కొట్టినా చంపినా అందరికీ సమానంగా వచ్చేటట్టు నేను చూస్తా. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. సోదరులారా, అందరూ కలిసి రండి. ఈ పోరాటం మన ఒకరి గురించే కాదు, 59 కులాల కోసం.
ఈ పోరాటం జరుగుతుంది. మనకి ఈ వర్గీకరణ అమల్లోకి వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. దండోరా 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 మాదిగోళ్ళ గుండె ధైర్యమున్నా మేనేరా మాదిగోళ్ళ.